రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం కేసులో బాధితుడైన రామతీర్థంకు చెందిన చందక సూరిబాబుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విగ్రహాలను ధ్వంసం చేసిన 200 కేసులు నమోదయ్యాయని అన్నారు. గతంలో టీడీపీ నాయకులపై ఫ్యాబ్రికేటెడ్ కేసులు నమోదు చేశారు. ఆనాటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కూడా కేసులు పెట్టారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా మానవత్వం నశించిన ప్రభుత్వంలో వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మానవత్వాన్ని కాపాడుతుందని కొనియాడారు. ఎవరు ప్రయత్నిస్తే దొరికేవారు. వారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇక్కడ విజిట్ చేస్తారని ఆయన ప్రకటించిన తర్వాత ఆయన ప్రోగ్రాంకి ఆపేయడానికి ప్రయత్నం, అంతే కదా చేశారు. అడుగు అడుగుని ఇది చేయడము. ఇప్పుడు అక్కడ కోదండరామ్ టెంపుల్ ఏం చేశారు? ఆ రోజు మొదటి చంద్రబాబు డేట్ ఇచ్చాను. నేను అప్పటికి నాకు డిస్మిస్ చేయలే. నేను హెరిడిటీ ట్రస్టీ. వారు ఏం చేశారు? వెళ్ళాం ఇద్దరు పైన, మాకు చూపించలేదే. ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఏమన్నారు? మీకు చూపించి ఏదో తారుమారు అయిపోతాయి ఎవిడెన్స్. అయితే ఎవరిని చూపించారు? ఆ రోజు 16 నెలలు జైల్లో ఉన్న ఒక దొంగ, ముఖ్యమంత్రికి A2 అయిన దొంగ, ప్రమోషన్లో A3 నుంచి A2 అయ్యాడు. ప్రజాధనం మింగేసిన 43,000 కోట్లు. ఆ కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి. మీరు ఆ 200 కేసుల్లో ఒక్కరికైనా పట్టుకుని ఉంటే రాష్ట్రంలో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసు వ్యవస్థని నాశనం చేశారు. మొన్నే మీకు ఒక కేసు వచ్చింది ఏంటంటే, ఉప ముఖ్యమంత్రికి సెక్యూరిటీ దీంట్లో ఎవరో యూనిఫామ్ వేసుకుని వెళ్ళారట. అంటే అది సెక్యూరిటీ అంటారా? వారిని పాడు చేశారు ఈ ప్రభుత్వము. మనం అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అదంతా బాగు చేయాలి. వారి డ్యూటీస్ చేయాలి. ఎవరికి వారి డ్యూటీస్ సరిగా చేస్తే గాడిలో పడుతుంది ఇది, లేకపోతే ఎక్కడ పడదు.